ఇబ్బంది పడి 9 నెలలు ఆ యొక్క బిడ్డ కనేటప్పుడు వేతన పడిన ఆ తల్లైనా మర్చిపోద్దేమో కానీ మిమ్మల్ని అయితే నేను మరువను అని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడాడు దేవుడు? శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా ప్రార్థనకు సమాధానం, నన్ను మర్చిపోయావనుకుంటా, నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రావట్లేదు దేవా అని మనం అడుగుతుంటే అప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంది? ఇదిగో తల్లైన పిల్లల్ని మర్చిది కానీ నేను మిమ్మల్ని మరువను అంటున్న దేవుడు. అలాంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఎలాంటి దేవుడు? అలాంటి దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని సృష్టించిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని పుట్టించిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు మన తల్లి గర్భంలో మనకి పిండాన్ని రూపొందించిన దేవుడు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, మనం నమ్ముకున్న దేవుడు మన జీవానికి మూలాధారం. మనం నమ్ముకున్న దేవుడు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుని నమ్ముకున్న మనం ఆదివారం వచ్చిందంటే మందిరానికి పోయి కనీసం ఎన్ని రోజులు 6 దినాలు బ్రతికించావు దేవా, 6 దినాలు కష్టం, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరణకరమైన సమయాలు నన్ను అలిమేస్తూ నన్ను మింగేయాలని చూస్తే అన్ని వేళలు నీ అరిచేత్తో నన్ను రక్షించినందుకు నీకే స్తోత్రమయ్యా అని చెప్పడానికి ఆయన సన్నిధానానికి వెళ్ళట్లేదంటే మనం ఆలోచించండి మన పరిస్థితి ఏందో. ఆ దేవుడు మనల్ని మర్చిపోకుండా అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు మనల్ని నిరంతరము చేతులు జాపి చూస్తూ ఉన్నాడంట, నా కౌగిట్లోకి వస్తారా అని. మనం ఆదివారం కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటే ఏం భక్తి జీవితం అండి మనది? ఏం భక్తి జీవితం చెప్పండి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదో శ్రమ మనల్ని కొద్ది రోజులు అలిమేస్తూ ఉంటే, మనల్ని తడిమేస్తూ ఉంటే, ఆ సముద్రపు తుఫాన్లాగా మన మీద వచ్చి పడిపోతూ ఉంటే భయపడక ఏం చేయాలయా అంటే, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గలవాడా కాదా? నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడా కాదా? బైబిల్లో మాట్లాడుతుంది, మనుషులకు వచ్చు శ్రమలు వారు అనుభవించవలసినంత మాత్రమే వస్తాయి, వాటిలో నుంచి కూడా నేను బయటకు తీసుకొస్తా అన్నాడు దేవుడు. మనిషి అనుకుంటాడు, వామ్మో ఈ శ్రమ నేను తప్ప ఇంకెవ్వడో అనుభవించలేడు. బాగా ఈ మాట ఎవరిలో వస్తుందంటే భార్యాభర్తలో వస్తుంది. ఏమని? నీకు నేను కాబట్టి చేస్తున్నా అని భార్య అంట.